నోబెల్ ప్రైజెస్ ఎలాగిస్తారు? స్వీడన్ కి 4 ప్రైజెస్ ఇచ్చే హక్కు ఉన్నది కమిటీస్. నార్వేజియన్ గవర్నమెంట్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే హక్కు నార్వేజియన్ గవర్నమెంట్ కమిటీ పెట్టి ఇస్తారు. నార్వేజియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడున్న వ్యక్తి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నార్వే జెన్స్ స్టాల్టెన్బర్గ్. ఆయన నాటో సెక్రటరీ జనరల్ చేశాడు. ఇప్పుడు నాటో సెక్రటరీ జనరల్ ఎవరు? మార్క్ రూట్. చాలా ట్రంప్ చేసిన పని వాళ్ళు 15 సంవత్సరాలు బట్టి ఈ పిల్లికి మెడలో గంటలా కడదామని ఆలోచిస్తే ఎవరు చేయలేకపోయారు. అవకాశం వచ్చింది చేశాడు. ఇజ్రాయెల్ స్టార్ట్ చేశారు. ఇరాన్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేకపోయింది. అడ్వాంటేజ్ తీసుకున్నారు. పూర్తిగా డిస్ట్రాయ్ చేసేదా చేయలేదా, అవి కొంచెం డ్యామేజ్ చేసేదా వేరే. ఫస్ట్ ఆ రెడ్ లైన్ క్రాస్ చేశాడు. అష్యూరెన్సెస్ తీసుకున్నారు ఇంకా ఇరాన్ నుంచి. ఇరాన్ కి పీస్ ఇస్తాం లేకపోతే పగలు కొడేస్తాం అన్నాడు. దారిలోకి వచ్చారు. తర్వాత ఇది చాలా ఎప్రిసియేషన్ ఉన్నది యూరోప్ లో, అమెరికాలో పెద్ద ఎప్రిసియేషన్ ఆయన చేసాం. అంటే నోబెల్ ప్రైజ్ ఇస్తారు అని నేను అంటలేదు, ఎవరు అని నేను అంటలేదు కూడా. ఎందుకంటే బరాక్ ఒబామా ప్రెసిడెంట్ జనవరి 20 అవుతే 2009లో మార్చిలో నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. అదే ట్రంప్ అడుగుతూ ఉంటాడు 50 రోజుల్లో ఏం చేశాడు బరాక్ ఒబామాకి ఇచ్చారు అంటే, వాడు ఆఫ్రికన్ అమెరికన్ అని ఇచ్చారు, ఏమి ఇచ్చారు అంటున్నారు. దానికి నార్వే ఎవరు జవాబు చెప్పలేకపోయారు. సో అది అలా ఉండగా సీజ్ ఫైర్ అనేది కొన్ని రోజులు వెళ్తాదా, 10 రోజులు వెళ్తాదా, 50 రోజులు వెళ్తాదా చెప్పలేదు. కానీ ప్రస్తుతం అది ఒక పెద్ద వరల్డ్ వార్ అయిపోతాదని అవ్వలేదు కదా. చైనా వచ్చేస్తుంది, రష్యా కూడా ఏదో సాయం చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ ఇస్తారు ఇరాన్ కి. సరే పాకిస్తాన్ సంగతి వదిలేండి, ఏం చేయనివ్వకుండా ట్రంప్ మొండితనం, ట్రంప్ ఒడాసిటీ, పిచ్చితనం ఏదనుకోండి భయపడ్డారు కదా. ఏ యుఎస్ ప్రెసిడెంట్ టీవీ మీద వచ్చి ఆయతుల్లా ఖమేనీకి నువ్వు ఎక్కడ ఉంటున్నావు నాకు తెలుసు, నేను ఇప్పటి వరకు చంపలేదు, జాగ్రత్తగా ఉండని టీవీ మీద అన్నాడు. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు పాక్ భారత్ యుద్ధం ఆపానని ప్రకటించిన ట్రంప్ భంగపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని నేనే ఆపానని అంటున్నారు. ఎలా చూడాలి? 100% ఆపాడు. ఇజ్రాయెల్ ప్లేన్స్ స్క్వాడ్రన్స్ పంపిస్తే దారిలో ఫోన్ చేసి బెంజమిన్ నెతాన్యాహుతో తిరిగి వెనక్కి తీసుకొచ్చాయి. అది బూతులు కూడా తిట్టాడు, చెప్పకూడదు. బయట తిట్టాడు, లోపల తిట్టాడు. నువ్వు వేళకోళం చేస్తున్నావా, తిరిగి వచ్చేసినాయి. ఇజ్రాయెల్ ప్లేన్స్ ఏఐతో దారిలో ఉన్నాయో చేసే ఓపెన్ గా. అంటే ఒకవైపు యుద్ధం ఆపానని చెప్తున్నారు ట్రంప్, మరోవైపు దాడులేమో కొనసాగుతున్నాయి. పదే పదే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారు అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు అంటారు? అదే చాలా వరకు సీజ్ ఫైర్ హోల్డ్ అవుతుందా అవ్వదా అది వేరే విషయం, ఒప్పుకున్నారు. ఇవాళ యుక్రెయిన్ రష్యా మీద అఫీషియల్ గా సీజ్ ఫైర్ నడుస్తుంది. అఫీషియల్ గా వాళ్ళు వీళ్ళు దాడి చేస్తున్నారు. సీజ్ ఫైర్ అనగానే పూర్తిగా తుపాకులు ఇంటికా పెట్టుకుంటే టెంపర్ తగ్గింది యుద్ధం. ఫ్యూచర్ నేను చెప్పట్లేదు, ఒక నెల పోయాక మళ్ళీ అవుతుంది ప్రస్తుతం తీసుకొచ్చాడు కదా. అంత సీరియస్ వార్ ని ఆపేడు. ఆ కశ్మీర్ యుద్ధానికి సంబంధం లేదు, ఊరుకునే మాట్లాడుకున్నాడు. ఈ యుద్ధానికి అతనికి నేను ఇవ్వటం కాదు క్రెడిట్, నాటో ఇస్తున్నారు. ఎవరైతే ఆయన్ని ఎటకారం చేసి తిట్టేవారో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ ఇచ్చాడు నన్న, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. నాటో మొత్తం ఫౌండింగ్ మెంబర్స్ ఆయన ట్రంప్ కి నన్న మెసేజ్ పంపాడు సెక్రటరీ జనరల్. శబాష్ శబాష్ అని చెప్తూ నువ్వు 5% చేయమన్నావు డిఫెన్స్ స్పెండింగ్ యూరోపియన్ దేశాలకి, చేస్తాం నీ గురించి చేస్తున్నాం అన్నాడు. చాలా చేంజ్ వచ్చింది ఆయన పర్సెప్షన్. చూడండి, మనం యుద్ధాల గురించి ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి ఎవరు ప్రిడిక్ట్ చేయగలరు. ఈవేళ పరిస్థితి బట్టి ఆయన కనుక ఇరాన్ కంట్రోల్ చేసి, ఆయన కనుక ఇజ్రాయెల్ కంట్రోల్ చేసి, ఫ్యూచరా ఎవరు స్టార్ట్ చేస్తారు మళ్ళీ అంటే కొద్దిగా పీస్ ఉంటుంది, కొద్దిగా వైలేషన్స్ ఉండినా పీస్ ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఈవేళ ఇజ్రాయెల్ కి జూయిష్ పీపుల్ కి నేను ఆప్ చేశాను కదా ఇరాన్ అంటున్నా. ఇరాన్కి ఏమంటున్నాడు, మీరు పూర్తిగా రెజీమ్ చేంజ్ నాకు అక్కర్లేదన్నాడు. అయోధ్యలో ఉంటే ఉండనే పోనే నాకు అన్నాడు. గవర్నమెంట్ కంటిన్యూ అవనే అన్నాడు. చైనాను కూడా లక్కుని వచ్చాడు. ఆ హార్మోన్స్ జలసంధిని మూసేస్తాను ఇరాన్ అంటే చైనా వాళ్ళ నుంచి ఎక్కువ ట్రేడింగ్ పార్ట్నర్, రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ కొనేవాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ చేయటానికి వీల్లేదు, అది పబ్లిక్ హైవే, పబ్లిక్ సీవే. అలా వెనకాల జరిగి ఆయన డిప్లొమసీ ఏంటంటే పిన్స్ టైప్ డిప్లొమసీ కాదు,
అంటే సూట్స్ గీట్స్ వేసుకుని గదిలో కూర్చొని మాట్లాడేది కాదు. ఆయన ఫోను, ఆయన సోషల్ మీడియా, టెలివిజన్ డైరెక్ట్ నిమిషాల్లో వెళ్ళిపోతుంది ఆయన వ్యూ. బయటికి ప్రెస్ స్టేట్మెంట్స్ లో వెళ్ళలేదు. ఈ విషయంలో ఆయన చేశాడు. మన విషయంలో ఏం చేయలేదు. భారత్ విషయం, పాకిస్తాన్ విషయంలో చేయలేదు. ఎస్, ఆసిమ్ మునీర్ వాడుకున్నాడు. ఒక రోజు మొదల శుక్రవారం నాడు పిలిచి ఫోటోలు దిగి రిలీజ్ చేసి శనివారం వెళ్ళి ఇరాన్ బాంబు చేశారు. అది చేశాడు. మళ్ళీ మర్చిపోయాడు. ఆసిమ్ మునీర్ లేడు, ఎవడో లేడు, అయిపోయాడు. సో ట్రంప్ తో డీల్ చేయడం చాలా కష్టం. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఆయన క్యూబిటల్ రోప్ చేసేది. అది దానికి ట్రై చేస్తారా ఎవరా ఆయన అడగటం అది వేరే మాట. బట్ ఆయన చాలా సీరియస్ గా ఇవాళ ఎవరైతే ఆయన క్రిటిక్స్ వెనకాల అందరూ ఆయన క్రిటిసైజ్ చేసేవాడు, కెనడా అందరూ ఈవేళ ఆయన కనుక చేయగలిగాడు ఆ పని, ఇరాన్ ఆప్ చేసాడు న్యూక్లియర్. అది డ్యామేజ్ అవనియా లేదా మళ్ళీ కొట్టిప్పటానికి వీలు లేదని మాత్రం చెప్పారు. ఏదైతే బ్లాక్ చేసామో అలా ఉండాలి, మాకు మెటీరియల్ కావాలి, అగ్రిమెంట్ చేద్దామంటున్నారు. అగ్రిమెంట్ ఇరాన్ ని అగ్రిమెంట్ ఫైనలైజ్ చేసుకుందాం అంటున్నారు. దానికి చాలా క్రెడిట్ ఇవ్వాలి. నేను అనుకుంటున్నా భారతదేశానికి అది పెద్ద హెల్ప్ అవ్వింది. ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తీసుకొచ్చి పే చేస్తా అన్నదో పాకిస్తాన్ ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఊరికనే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, వేసేస్తాం భారతదేశం మీద, వారికి అమ్ముతాం, వీటికి అమ్ముతాం, మాటలు రావు ఇంకా. ఎప్పుడైతే ఇరాన్ ని డ్యామేజ్ చేశారో, ఇరాన్ పరువు తీసేశారో, పాకిస్తాన్, నార్త్ కొరియా అందరికీ ఒక నోటీస్. న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినా చేస్తాను అనమనంలో పాకిస్తాన్ అనరు. చాలా భారతదేశానికి పెద్ద బెనిఫిట్ వచ్చింది. మనం ఎంజాయ్ చేయాలి. అంటే యుద్ధాన్ని ఎంజాయ్ చేస్తారంటే ఎస్, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మనకి లక్షల కోట్ల లాభం వచ్చింది కదా. యుద్ధం కొంతమందికి లాభం వస్తుంది, కొంతమందికి నష్టం వస్తుంది. రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొన్నందువల్ల లాభం వచ్చింది. ఒకసారి కందాడే పార్థసారథి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. పార్థసారథి గారు, ఏంటి యుద్ధంలో విజేతలు ఎవరు, పరాజితులు ఎవరు? ట్రంప్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ఇందాక మన గురుగారు చెప్పినట్లు యుద్ధానికి ట్రంపే విజేత. ఒక రకంగా చూస్తే ట్రంప్ అటు ఇరాను నువ్వు అణ్వాయుధాలు చేయడానికి వీల్లేదు, నువ్వు ఒకవేళ ముందుకు వెళ్తే మేము దాడి చేస్తామని చెప్పి దాడి చేసి చూపించాడు. అటు తర్వాత ఇటు ఇజ్రాయెల్ ను కూడా నువ్వు అతిగా ప్రవర్తిస్తే వీలు కాదని చెప్పి కూడా ట్రంప్ గట్టి హెచ్చరికలే జారీ చేశాడు. కాబట్టి ఒక రకంగా చూస్తే ట్రంప్ అటు ఇరాన్ ను తను అనుకున్నది తాను చేయడము, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను ఊరుకునేది లేదు అని చెప్పడము, అట్లనే శాంతి కూడా కావాలని వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం, ఇటు ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయడం వల్ల నేను ఈ మొత్తం సిచ్యువేషన్ కి కంట్రోల్ చేస్తున్నానని ట్రంప్ ఖచ్చితంగా ప్రదర్శించగలిగాడు. ఒక రకంగా ట్రంప్ ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా నడిపి ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే మనం అనుకోవచ్చు ప్రస్తుతానికి. ఓకే, సో అంటే నోబెల్ శాంతి బహుమతికు అర్హుడా ట్రంప్ అంటే ఏం చెప్తారు? అంటే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోరుకుంటున్నాడు అన్న విషయము అది పూర్తిగా ఆయన దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడా లేదా గతంలో ఆయనే చెప్పాడు నాకెందుకు ఇవ్వరు అని అన్నాడు. అదే అంటే ఆయన అన్నది వ్యంగ్యంగా కొన్ని మాటలు మాట్లాడాడు. మొట్టమొదటిసారి ట్రంప్ ఈ నోబెల్ శాంతి బహుమతి గురించి మాట్లాడినప్పుడు ఒబామా ఎన్నో యుద్ధాలని ఆపాడని చెప్పి ఆ రోజు ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. నేను నా మొదటి టర్మ్ లో చాలా యుద్ధాలను ఆపాను, నేనే గాని ఉంటే ఈ రోజు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగేది కాదు, నేను భారత్